నిర్మాణాత్మక వైఖరి అంటే సర్వే జన సుఖినో భవంతు, అది స్లోగనం. ఇలాంటి తోటి చూపించమండి, మతం మారిపోతాం, నేను రెడీగా ఉన్నాం. నాతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది మార్చేస్తాను నేను. వెళ్ళిన చోటల్లో అందరినీ ఎరా మతం మారిపోదామా అని అడుగుతా, అందరూ చేస్తారు. కొందరేమో గురుగారు ఎందుకు మారాలి, ఎందుకు మారకూడదు, మన దగ్గర క్వశ్చన్లు ఉన్నాయి అని చెప్తే మారిపోదాం, ఇక్కడ లేదేమన్నా అక్కడ ఉంటే మారిపోదాం. మేము మారిపోతామండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలే ఎవరు? మేము ఎదురిస్తున్నాం. ఎవరు రావట్లేగా, ఫోనే చేయట్లేదు వీళ్ళ మొహానికి. నెంబర్ ఇస్తాను, మీ నాన్న పేరు గుర్తురాగానే ఫోన్ చేయమంటాను, చేయరు ఎవరు. అది పబ్లిక్లో మైక్లో చర్చ్ ఎదురుగా చెప్తాను. ఇప్పుడు డీజే చూశారుగా లాస్ట్లో ఇతను చంపడానికి తీసుకెళ్ళినప్పుడు ఏమంటాడు అల్లు అర్జును, ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అంటాడు కదా. అవును కదా. అలా మైక్లో అడుగుతాను, ఆ సార్ పేరు చెప్పండి అంటే వాళ్ళ నాన్న పేరు. అదే ఇప్పుడు గొర్రె వాళ్ళ నాన్న పేరు చెప్పడు. పోనీ మీరు ఎవరు దేవుడు అనుకుంటున్నారో, సో కాల్డ్ జీసస్ అనేది, పోనీ వాళ్ళ నాన్న పేరు చెప్పండి. వీడి నాన్న పేరు చెప్తే దొరికెత్తాడు వీడు. ఎందుకని వీళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్యం, వీళ్ళ నాన్న పేరు రామారావు. వెంటనే నేను అంటే చెప్పానా మనకే పుట్టాడని అంటాను, అది దొరుకుతాడు. అందుకని ఇంకా అని తిడతారు, అంత మించి ఏం చేయరు. అని నిన్న రైల్లో వచ్చాను మొన్న. అవును, ఫ్యాన్స్ విపరీతంగా వచ్చినట్టున్నారుగా మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి. అసలు రైల్వే ట్రాక్ అంతా, స్టేషన్ అంతా చాలా హడావుడిగా అయిపోయింది మొత్తం. ఆ వీడియో చూశాను నేను. అమ్మ అయితే విషయం ఏంటంటే, మనం ఎవ్వరి చెడు కోరుకోవట్లేదమ్మా, కానీ మన చెడు చాలామంది కోరుతున్నారు. అందుకని రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ని గ్రామాలు తిరిగారు, ఇన్ని ఊళ్ళు తిరిగారు, ఇంతమంది జనాల్ని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, పరిస్థితులు మీరు దగ్గరుండి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీరు చూస్తున్నారు. ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడంటే ఏం చెప్తారు? నేనైతే నా పరిశీలన ఇన్నాళ్ళల్లో ఈ దేశం నాది అని ఫీల్ అవ్వవలసిన హిందువులు కరెక్ట్గా లేరు. ఎందుకంటే ఈ విద్యా విధానం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనని ఆల్మోస్ట్ రోబోటిక్గా మార్చింది. నేను ఎలా బతకాలి? మా అమ్మమ్మ నాకు చాలా గుర్తు. 11 మంది పిల్లలు, 2 చనిపోయారు. మా అమ్మకి మేము 5గురం, అమ్మమ్మకి. ఓకే ఓకే. అమ్మమ్మ మాతో జోకులు వేసేది, నమ్ముతారా? వాళ్ళు పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, మామూలు వ్యవసాయ కుటుంబం. అమ్మమ్మతో ఎక్కడికి వెళ్ళానండి. ఇప్పుడు అమ్మమ్మ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే నేను వెళ్తానంటాం సెలవులో. అవును, అమ్మమ్మతో పాటు వెళ్తూ మధ్యలో ఒక ఊళ్ళో దిగాం, ఏదో ఫంక్షన్. నాకు బాగా గుర్తు, నేను చెప్పేది దాదాపు 40 ఏళ్ల క్రితం మాట. వాళ్ళు ఆ ఫంక్షన్లో ఏదో గ్లాసో ఏదో పెట్టారు, గిన్నె. నాకు బ్యాగ్ ఉంటుంది, బట్టల బ్యాగ్ అందులో పెట్టుకున్నా. లేదా అమ్మమ్మ 2 లోపల పెట్టుకుంది. అది మాది కదా అన్న. నువ్వు నాతో వచ్చావు, అది మాది. చూడండి, అసలు మీరు ఆలోచించండి, 9 మంది పిల్లలు, 5గురు ఆడవాళ్ళు, 4గురు మగ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, ఎంతమంది మనవళ్ళు. ఆ మనవల్లో నేను ఒకడిని, నాతో జోకులు. ఆవిడకి ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటే అది జరుగుద్ది. నిజం నిజం, ఆలోచించండి. అవునవును. మళ్ళీ కోడళ్ళతో జోకులు, వాళ్ళకి జడలు వేయడాలు. మాకు ఆవిడకు ఒక కన్ను ఇబ్బందిగా ఉండేది, నొలక మంచం ఉండేది, గుర్తుందా? తెలుసు కదా. నొలక మంచం మీద పడుకుని ఆకాశం నక్షత్రాలు లెక్కెడుతూ అమ్మమ్మతో చెబుతూ, దూరంగా రైలు శబ్దం వినపడుతూ ఉంటే అమ్మమ్మ కథ చెబుతూ ఉంటే వస్తాయా? ఇప్పుడంతా ఫోన్లో నడిచిపోతుంది మనకి. వెన్నెల లేదు, నక్షత్రాలు లేదు, కుక్కు ఎఫ్ఎం. అందుకని ఈ ఆర్టిఫిషియల్ని అదే నువ్వు అవసరానికి కొన్ని వాడుకోవాలి, నేను కాదన్నా, కానీ అదే అయిపోకూడదు. రియాలిటీ ఎందుకు పోవాలి? ఇప్పుడు మొన్న నేను నరసాపురం వెళ్ళాను. నరసాపురం నుంచి నిడదవోలు అంతా కాలువ, ఎక్కడో మొక్కజొన్న పొత్తు కోసం ఆపాం. ఇప్పుడు కూడా ట్రై చేసాం, కుదరలేదు. ఉడకబెట్టినవి కాదు, కాల్చిన వాటి కోసం. కాల్చినవి అక్కడ చిత్రం ఏమంటే వాడు నన్ను గుర్తుపెట్టేశాడు, డబ్బులు తీసుకోలే. వాడు గుర్తుపెట్టేశాడు, సెల్ఫీ తీసుకున్నాడు, సరే వేరే కదా. సరే అక్కడ ఆగినప్పుడు ఈ పెనుగొండ దాటిన తర్వాత అక్కడ కాలువ నిండుగా నీళ్లు. అతను ఎవరో వచ్చి 2 గేదెల్ని బఫెల్లోస్ శుభ్రం చేసుకుని, కుర్రాడు కుదుమట్టంగా ఉన్నాడు, వాడు కడుక్కుని వెళ్ళిపోతున్నాడు. నాతో ఉన్న అతను చెప్పాడు, గురూజీ నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, అవి ఉన్నా కూడా మనం ఆ పక్కన స్నానం చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు, అన్ని నీళ్ళు ఉన్నాయి. అలా స్నానం చేయడానికి హైదరాబాద్లో ఏమైనా ఒక ప్లేస్ ఉందా? మరి చెన్నై వెళ్ళారా? పాట పాడుకోవడం బాగుంటుంది, కానీ చెన్నై చంద్రమా, అక్కడ చంద్రుడు ఎందుకుంటాడు అక్కడ,
అంత అక్కడ ఒకప్పటి చెన్నపట్నంలో ఆ కాలువలు ఎంత వెడల్పో తెలుసా, ఇప్పుడు ఉన్నాయి కానీ మురికి కాలువలు. బా ఇంకా చెప్తాను, మనం ఏదో ప్యూరు అడ్వాన్స్ అంటాం, నీళ్లు కొనుక్కుని తాగే దరిద్రులం మనం అడ్వాన్స్ ఏంటమ్మా? అడ్వాన్స్ అంటే ఏంటో తెలుసా, అలా నీళ్లు పట్టుకుని తాగాలి. మేము తాగాము, నదుల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, పొలాల్లో మావైతో వెళ్ళిపోయి ఆ బోరు వచ్చేస్తుంటే బోరు కింద తలపెట్టేసేసి. అవును, చెట్టుకి మామిడికాయ కోసుకో, అసలు చెప్పద్దు. అవన్నీ ఉసిరికాయల కోసం పొట్లంలో ఉప్పు కట్టుకుని వెళ్ళి ఆ చెరుకు గడిని డైరెక్ట్గా చెరుకు పైన తక్కువ మనమే పళ్ళతో. అదే మీరు కాబట్టి. మేమైతే లారీలు వెనకాల, ట్రాక్టర్లు వెనకాల, ఎడ్ల బళ్ళు వెనకాల మావేళ్ళ అమ్మమ్మలు ఒరే పరిగెట్టకండి అంటే పరిగెట్టి లాగిస్తే కొంచెం బలమైన వాళ్ళు లాగితే కట్ట పడిపోయేది. అవును, ట్రాక్టర్ వెళ్ళిపోద్ది, ఈ కట్ట మనకు వచ్చేది. అవి ఆ డేసు బిఫోర్ 90s. ఈ 90 mlకి ఏముంటాయి ఇవన్నీ? 490కి 90 mlకి ఇంత తేడా ఉంది. హస్తి మశకాంతరం, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. వీళ్ళకి అది కూడా తెలియదమ్మా. మీరు అలా అంటే ఏదో నాగలోకం అనుకుంటారు, వాస్తవానికి నాగలోకం అనకూడదు, నాకము అంటే స్వర్గము అని. ఓహో, మనకి అలా ఫ్లోలో నక్కి నాగలోకానికి అనేస్తుంటాం. నాకలోకం అనాలి. నాకం అంటే స్వర్గము అని.